కేటీఆర్ హరీష్ రావుల వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను చెబుతున్న లెక్కలు తప్పని కేసీఆర్తో చెప్పించాలని బీఆర్ఎస్ నాయకుల్ని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ హరీష్ రావు అప్పులపై వేర్వేరుగా లెక్కలు చెప్పారని మంత్రి వెల్లడించారు. తన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న చందంగా బీఆర్ఎస్ తీరు ఉందని మంత్రి జూపల్లి విమర్శించారు. తన రాజీనామా సవాలుపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి మరోసారి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు కేటీఆర్ హరీష్ రావుకు పంపుతున్నానని ఆయన ప్రకటించారు. తాను సవాలు విసిరి పారిపోయానని కేటీఆర్ హరీష్ రావు ఆరోపిస్తున్నారన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ మిషన్ భగీరథ కోసం చేసిన అప్పుల సంగతి వివరించాలని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. ఇవాళ కూడా తాను చర్చకు సిద్ధమని మంత్రి కృష్ణారావు ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రావాలని సవాల్ విసిరారు. తన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, బీఆర్ఎస్ నాయకులది తప్పని తేలితే వారు రాజీనామా చేస్తారా, బీఆర్ఎస్ను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. కేటీఆర్ హరీష్ రావు తన చరిత్ర తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు. తాను బీఆర్ఎస్ నాయకుల మాదిరి సిగ్గుమాలిన మాటలు మాట్లాడనని తీవ్ర ఆరోపణలు చేశారు. కలిపి 8,21,000 కోట్లు అప్పులే గ్యారెంటీ. అంటే 4 రకాలు. ప్రభుత్వం తెచ్చిన అప్పు ఎఫ్ఆర్బిఎం 3,89,000 కోట్లు, గవర్నమెంట్ గ్యారెంటీ లోన్స్ ద్వారా తెచ్చిన అప్పు 1,27,000 కోట్లు, గవర్నమెంట్ గ్యారెంటీ లోన్స్ విచ్ ఆర్ 95,000 కోట్లు, నాన్ గ్యారెంటీ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై కార్పొరేట్ ఇవే 6,70,000 కోట్లు ఉంది. ఇది కాకుండా విద్యుత్ సంస్థలది 1,09,000 కోట్లు. మొత్తం కలిపి అప్పులు వాళ్ళు వదిలిపెట్టిపోయిన బకాయిలు కలిపి నాకున్న సమాచారం ఇది ఆ గవర్నమెంట్ అధికారిక లెక్కలు. 8,21,650 కోట్లు ఉంది. ఇది నేను ఇచ్చింది తప్పని రుజువు చేస్తే ఒకటి నేను సిద్ధంగా ఉన్నా. రెండవది, మిగతా అప్పులు మేము తేలేదు, కార్పొరేషన్ తెచ్చినాయి అంటున్నారు. సో కార్పొరేషన్ తెచ్చిందంటే ఏ కార్పొరేషన్ తెచ్చింది? కాళేశ్వరం కార్పొరేషను, దానిలో పాలమూరు ప్రాజెక్టు, కాలపూడి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు, అట్లాగే మిషన్ భగీరథ మంచినీళ్ళ కోసం తెచ్చినవి. ఇవి అప్పులు కావు, మేము తేలేదు అంటున్నారు. దీనికి మీరు తేకపోతే దీనికి మీరు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీరు అప్పులు తేకపోతే మరి ప్రభుత్వ ఖజానా నుంచి కొంత వడ్డీలు కొంత కంతులు మీరు ఎందుకు కట్టినరు? మీరు అప్పులు తెగకపోతే మీరు అలా బుకాయిస్తూ ఉన్నారు కదా. మరి ఈ యొక్క మీరు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమైన, పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చినప్పుడు రైతులతో కట్టిస్తారా? కార్పొరేషన్ ఏమి ఇచ్చిండ్రు? గ్యారంటీ ఏమి ఇచ్చిండ్రు? కార్పొరేషన్ ఆదాయం ద్వారా చేస్తామని. కార్పొరేషన్ ఆదాయం ఇదే కదా, వ్యవసాయం ద్వారా మాకు ఇంత కట్టిస్తామని రాసిండ్రు, అగ్రిమెంట్ చేసిండ్రు. మరి రైతులతో కట్టిస్తామని చెప్పండి. మిషన్ భగీరథ తెచ్చినప్పుడు మేము తేలేదు. మిషన్ భగీరథ తెచ్చినప్పుడు ఎవరు కట్టాలి? అంటే మంచినీళ్ళు తాగుతున్న ప్రజలు కట్టాలా? సో వీటికి అందుకే కేసీఆర్ తోటి సరే పోని అసెంబ్లీ రమ్మంటే రాలేదు కేసీఆర్, పోని ప్రెస్ వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఎక్కడో పెట్టినప్పుడు వీళ్ళు అసెంబ్లీలో బావమడ్డులు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు, మీరు దానికి కట్టుబడి ఉన్నారా? నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పారిపోయే లక్షణం కానీ పౌరుషం లేని కాదు, నా పౌరుషం ఇది తర్వాత చెప్తా. దీనికి సమాధానం జవాబు ఏమని చెప్పండి. కేటీఆర్ను హరీష్ రావును లెక్కలు మొత్తం దీనిలో ఉన్నాయి. దీనికి సమాధానం రాతపూర్వకంగా సమాధానం ఏమని చెప్పండి. హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్ మీకు వీటిని వాట్సాప్ ద్వారా, సీల్డ్ కవర్లో పోస్ట్ ద్వారా, ప్లస్ మీ మెయిల్ అడ్రస్ నాకు వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు నా వాట్సాప్ నుంచి, నా ఫోన్ నుంచే మీకు వాట్సాప్ చేస్తే వీటిని ఫోటోలు తీసి మీరు వీటికి సమాధానం చెప్పి సంతకం చేసి సమాధానం పెట్టండి. మీ వాట్సాప్ ద్వారా నాకు పెట్టండి. నేను చెప్పింది అబద్ధమైతే నేను దానికి సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పింది నిజమనేది కూడా సిద్ధం మీరు రుజువు చేయగలిగితే మరి మీరేం చేస్తారు? నేను చెప్పిన నేను రాజీనామా చేస్తా, మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది
ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవిని చెప్పిన. మీరేం చేస్తారు? మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. అధ్యక్ష, మేము చేసిన నికర 3,85,340 కోట్లు మాత్రమే. 3,85,340 కోట్లు మాత్రమే. మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. 4,26,499 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. ఏదో పౌరుషం ఉన్నట్టుగా మాట్లాడేసి అసలు దానికి సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బాబాబాబు ఇద్దరు కూడా. ఈ సామెత దీనికి వర్తిస్తున్నది తెలియదు కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని ఒక సామెత విన్నాం. వీళ్ళ ఆపరేషన్ ఏంది అంటే ప్రెస్ భవన్ తెలంగాణ భవన్లో పెట్టేసి రాలేదు పారిపోయినని మాట్లాడింది. క్వశ్చన్ అది కాదు. అందుకే నేను పోనీ మీరు దీనిపైన చెప్పడానికి ఎట్లా చెప్పాలా వెనుక ముందు అవుతా ఉంటే మీ మాటలు నమ్మాలంటే కేసీఆర్ గారిని ఒకసారి ప్రెస్లో రమ్మంటే ఈరోజు కూడా మీరు సిద్ధమంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా. నేను నేను కట్టుబడి ఉన్నా. టైం చెప్పంటే 4 గంటలుగా పోనీ 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. మీరు దీనికి సిద్ధం. మీరు ముందు చెప్పాలా, ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారు చెప్పండి.